హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎగ్ మసాలా కర్రీ తయారీ విధానాన్ని చూద్దామండి. ఒక కళాయి తీసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక గుడ్డుతోటి ఆమ్లెట్ లాగా వేసుకుందాం. దీనిపైన కొంచెం ఉప్పు కారం చల్లుకొని రెండు వైపులా కాల్చుకొని పక్కన పెట్టుకుందాం. ఇలా మనం 2 ఆమ్లెట్లుగా వేసుకొని పక్కన పెట్టుకుందాం. అదే కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని తాలింపుకి జీలకర్ర, కొంచెం ఆవాలు, 2 పచ్చిమిర్చి, 2 రెమ్మలు కరివేపాకు ఒకసారి కలుపుకొని 2 ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకుందాం. దీన్ని కూడా ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు మనం మసాలా కోసం 2 టమాటాలు తరిగి మిక్సీలో వేసుకొని ఒక గుప్పెడు జీడిపప్పు, ఒక స్పూన్ గసగసాలు, ఒక స్పూన్ ఎండు కొబ్బరి మిక్సీ వేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వేగిన ఉల్లిపాయ ముక్కలలో ఈ మసాలాని వేసి ఒకసారి కలిపేసుకుందాం. ఆయిల్ పైకి తేలే వరకు వేగనిచ్చి దీనిలో పసుపు, కొంచెం సాల్ట్, ఒక స్పూన్ కారం ఇంకొకసారి కలిపేసుకొని మూత పెట్టుకుందాం. ఇలా మూత పెట్టి 1 మినిట్ అయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా మగ్గుతూ ఉండగా మనం వేసుకున్న 2 ఆమ్లెట్ని కట్ చేసుకుందాం. ఎన్ని పీసెస్ కావాలన్నా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఒక ఆమ్లెట్ని 4 పీసెస్గా చేశాను. ఇప్పుడు చిక్కబడుతున్న ఈ మసాలా కర్రీలోకి ఈ ఆమ్లెట్ ముక్కలను వేసుకుందాం. ఈ మసాలా ఆమ్లెట్ ముక్కలకి పట్టేలాగా 2 వైపులా ఒకసారి తిప్పుకుందాం. అంతేనండి, ఎగ్ మసాలా కర్రీ రెడీ. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. ఈ కర్రీని మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.